హలో ఆల్, అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మామూలుగా మనం ఎవరికైనా రిపబ్లిక్ డేకో లేకపోతే ఇండిపెండెన్స్ డేకో లేకపోతే కొన్ని ముఖ్యమైన పండుగలకో ఎవరికైనా వాళ్ళ మొహాల్లో లేకపోతే వాళ్ళ జీవితాల్లో ఆనందం నింపడానికి ఏవో గిఫ్ట్లో లేకపోతే ప్రభుత్వాలు ఏమైనా పథకాలు ప్రకటించడమో, అర్హులను ఎంపిక చేయడమో, లేకపోతే ఎంపిక చేసిన వాళ్ళని ఆ రోజు అనౌన్స్ చేయడమో ఏదో ఒకటి చేస్తుండవు. కానీ అందరిలాగా చేస్తే మరి చంద్రబాబు నాయుడికి స్పెషాలిటీ ఏముంటుంది? ఈరోజు ఆయన సచివాలయ ఉద్యోగులకు షాక్ ఇచ్చాడు. గిఫ్ట్ గిఫ్ట్ ఇలాంటి ఏం లేదు, జస్ట్ షాక్ ఇచ్చాడు. అధికారంలో రాకముందు ఆయన ఈ సచివాలయ వ్యవస్థ పైన, ఈ వాలంటీర్ల పైన, వీళ్ళందరిపైన కూడా విపరీతంగా విమర్శనాస్త్రాలు సంధించాడు. ఈ 5,000 అదేం జాబు, మూటలు మోసే జాబు, అది ఇది అని చెప్పి ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వచ్చినప్పుడు ఆయన సచివాలయ ఉద్యోగుల జీతాలు 10,000, వాలంటీర్లు 10,000 చేస్తాను, అలాగే సచివాలయ ఉద్యోగుల జీతాలు కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి విపరీతంగా ప్రచారం చేశాడు. అలాగే నిమ్మల రామనాయుడు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఇంకా అసలుకి ఆ ఊహంది రియాలిటీ అన్నట్టు తెచ్చి ఎంత హంగామా చేసాడు. అసలు మేము వచ్చిన తర్వాత మీ జీతాన్ని 10,000 చేస్తాం, అప్పుడు మీరు మాకు స్వీట్స్ లేకపోతే జున్ను ఇవన్నీ తెచ్చి మాకు థ్యాంక్స్ చెప్తారు, మీరు వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఫర్ ష్యూర్ అని చెప్పాడు. అది నమ్మేసి ఈ సచివాలయ ఉద్యోగుల్లో చాలామంది కూడా బాబు వస్తే ఏదో మన శాలరీలు పెంచుతాడు అది ఇదని చెప్పేసి కొంతమంది అప్పుడున్న గవర్నమెంట్కి వ్యతిరేకంగా కూడా పనిచేశారు. అంటే కొంతమందితో అవతల పార్టీకి కూడా ఓట్లు వేయించారు. పథకాలు తీసుకునే వాళ్ళతో వీళ్ళతో కూడా చెప్పేసి చేయించారు. తీరా చూస్తే అసలు బాబు తనలో ఉన్న ఒరిజినల్ మ్యాన్ను బయటికి తీసుకొచ్చి ఇప్పుడు కొరడా చూపించాడు. నిన్న మొన్నటి దాకా సంపద సృష్టిస్తా, అసలు మీకెవరికి తెలియదు, అసలు జగన్కి అసలే తెలియదు, ఉన్న సంపద ఖర్చు పెట్టడం తప్ప ఆయనకు సంపద పెంచడం తెలియదు, నేను వస్తే సంపద పెంచుతాను, అట్ ద సేమ్ టైం పథకాలు కూడా ఇస్తాను, అలా ఎకానమీ బ్యాలెన్స్ చేస్తాను, అది ఇది అని చెప్పి చాలా చెప్పాడు. అంటే ఆయన ఫాలోయర్స్ ఆయన్ని ఎప్పటి నుంచో నమ్ముతున్నారు, కానీ నాకైతే అసలు నమ్మకం లేదు. ఎందుకంటే నేను ఆయన ఫస్ట్ టైం సీఎం ఎప్పుడు అయినప్పటి నుంచి కూడా ఇలాంటి ప్రకటనలు ఎన్నో చూశాను. అక్కడ వాళ్ళు చేసే హంగామాకి, ఆ తర్వాత ఆన్ గ్రౌండ్ రియాలిటీకి, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా నేను ఎప్పటి నుంచే చూస్తున్నా. ఐ వాజ్ వెరీ స్కెప్టికల్ అబౌట్ దట్. అంటే ఆయన ఎంతవరకు నిజంగా చేస్తాడనేది నాకు డౌట్. కానీ ఆయన ప్రూవ్ చేశాడు. అంటే నా ప్రెడిక్షన్ కరెక్టే అని చెప్పి మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు. ఈసారి కూడా ఈ సచివాలయ వ్యవస్థను కేటగరైజేషన్ చేశాడు. అంటే కొద్ది రోజుల నుంచి ప్రాసెస్ నడుస్తుంది. చాలామంది సచివాలయ ఉద్యోగులు ఈ కేటగరైజేషన్ అపోజ్ చేశారు. వాళ్ళకి కొద్దిగా ఫీలర్స్ అందాయి. అంటే ఈ కన్సాలిడేషన్ ప్రక్రియ కోసమే ఈ కేటగరైజేషన్ చేస్తున్నారు అని చెప్పి. అంటే అక్కడ నెంబర్ ఆఫ్ పీపుల్ బట్టి ఆ కేటగరైజేషన్ జరిగింది. 3 కేటగిరీలుగా విభజించారు. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. ఏ కేటగిరీలో అయితే 6 మంది సచివాలయ ఉద్యోగులు ఉంటే అక్కడున్న జనాలకి సర్వ్ చేయగలరని, బి కేటగిరీ అయితే 7 మంది, సి కేటగిరీ అయితే 8 మందితో అక్కడున్న జనాలకు సర్వ్ చేయొచ్చు అని చెప్పి డిక్లేర్ చేశారు. తద్వారా ఈ కన్సాలిడేషన్లో దాదాపు 40,000 మంది సచివాలయ ఉద్యోగులు బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నాం, కానీ యాక్చువల్గా ఎవరికైనా పింక్ స్లిప్ ఇవ్వడం అంటే అసలు అది తీసుకున్నవాడికి బాధ ఎంత ఉంటుందో మనకు తెలుసు. అంటే వాడు మనము అనుభవించాల్సిన అవసరం లేదు, కానీ ఉన్నట్టుండి ఒకడికి ఒక జీతం పోయినా లేకపోతే ఒక ఉద్యోగం పోయినా ఆదాయ మార్గం పోయినా అతను పడే బాధ మనకు తెలుసు. అంటే వాళ్ళు ఇచ్చేదంతా 5,000 10,000 అన్నా కూడా ఇట్ కౌంట్స్. వాళ్ళు ఏదో హోప్స్ పెట్టుకున్నారు, ఈయన వచ్చి దాన్ని రివైవ్ చేస్తాడు, ఇంక్రీజ్ చేస్తాడు, హైక్ చేస్తాడు అని చెప్పి, కానీ ఆయన ఉన్నదే పీకేశాడు. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే ఈ ఆర్థిక వ్యవస్థ గురించి తెలియకపోవడానికి ఈయన కొత్త వ్యక్తి కాదు. గతంలో 3 సార్లు సీఎంగా చేశాడు. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుందని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఐడియా ఉంటుంది. ఉన్నప్పుడు ఈయన అంత ఓవర్ ది బోర్డ్ ప్రకటనలు ఎందుకు ఇవ్వాలి? నేను వచ్చి డబల్ చేస్తాను, త్రిబుల్ చేస్తాను, ఉద్యోగాలను ఈ స్థాయిలో పెంచుతాను, ముందున్న ప్రభుత్వానికి చేత కాలేదు, నా బ్రాండ్ ఇమేజ్ యూజ్ చేసి నేను ఇన్వెస్టర్లను ఆకర్షిస్తాను, అది ఇదని చెప్పాడు. ఇప్పుడు మొన్న దావోస్కి వెళ్ళిపోయి ఏమి ఇన్వెస్టర్లు ఆకర్షించాడు. మొత్తం సున్నా చేతి ఇంత 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 మాదిరి ఉన్న గుడ్డు చేత పట్టుకొని వచ్చినాడు. వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నాడు? అసలు దావోస్ అంటే మీ అందరికీ ఒక మిత్ ఉంది, అక్కడికి వెళ్తే మనం ఏదో ఇంత
లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పట్టుకొని వస్తాము, కానీ అందుకు కాదు అక్కడికి వెళ్ళేది, మనం నెట్వర్కింగ్ కోసం వెళ్తాము, పరిచయాలు పెంచుకోవడానికి వెళ్తాము అని చెప్పి ఇప్పుడు కాకమ్మ కథలు చెప్తున్నారు. ఇదంతా ఏంటంటే దే నో ఇట్, దే ఫెయిల్డ్ మిజరబుల్లీ, కానీ అది ఒప్పుకునే ధైర్యం లేదు. అట్ ద సేమ్ టైం నేను జాబులు పెంచుతాను అన్నాడు, అప్పట్లో ఎవడు అడగలేదు, అసలు ఆ రోడ్ మ్యాప్ అడగలేదు, ఎలా పెంచుతావు, ఏం చేసి పెంచుతావు, ఆదాయ మార్గం నేను సంపద సృష్టిస్తా అన్నావు అంటే ఏ విధంగా సృష్టిస్తారు అనేది అడగలేదంటే వాళ్ళ ఫాలోవర్స్ అడగకపోయినా జనాలు బ్లైండ్గా నమ్మి ఓట్లు వేశారు. ఇప్పుడు ఏంటి ఆ జగన్ పెట్టే ఏదో కారం మెతుకులో ఏవో అని చెప్పి కొంతమంది క్రిటిసైజ్ చేసినారు. ఇప్పుడు ఆ కారం మెతుకులు కూడా పోయినాయి, తినడానికి ఏం లేదు, బొచ్చ మిగిలింది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు మరి? దాన్ని ఏ విధంగా ఈయన వాళ్ళకు ఒక ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా చూపిస్తాడు ఇప్పుడు? అదే అర్థం కావట్లేదు నాకు. మరి దీన్ని వాళ్ళు ఎట్లా మళ్ళీ కవర్ డ్రైవర్లు ఆడి ఇప్పుడు ఎట్లా కవర్ చేస్తారో చూడాలి. ఇప్పుడు టీడీపీ బ్యాచ్ లేకపోతే కూటమి బ్యాచ్ ఇప్పుడు దీన్ని ఎట్లా కవర్ డ్రైవ్ ఆడతారో మళ్ళీ మనం చూడాలి. దీనికి కూడా ఏం ప్లాన్ వేసుకొని బయటకు వచ్చి చెప్తారో తెలియదు. మళ్ళీ ఏముందంటే ఐఎమ్ ఏ విజనరీ, ఐ నో వాట్ టు డూ, హౌ టు డూ, వెన్ టు డూ అని చెప్పి ఇంత పెద్ద ఉపన్యాసాలు ఇస్తాడు. బట్ ఐ డోంట్ నో వెన్ విల్ కమ్. అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో ఏమో తెలియదు. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అంటే ఈ కన్సాలిడేషన్ ఇంతటితో ఆగిపోతుందా, ఇంకా డిఫరెంట్ సెక్టర్స్ కూడా విస్తరించి మొత్తం కన్సాలిడేట్ చేసి ఆర్గానిక్ గ్రోత్ అంటే ఇదే అని చెప్తాడు. అంటే ఈయన ఒకప్పుడు ఈ వరల్డ్ బ్యాంక్ పాలసీలు ఇంప్లిమెంట్ చేసినప్పుడు అధిక ఖర్చులు తగ్గించుకోవాలంటే కొమ్మలను నరకుండా వెళ్ళిపో అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఇంక ఇదే పని చేస్తున్నాడు. ఆల్రెడీ తెచ్చిన అప్పులు సరిపోవట్లేదు, అక్కడ పథకాలు ఇవ్వట్లేదు, ఆదాయ మార్గం పెంచుతా అన్నాడు. అది ఆయనకి ఇప్పుడు తత్వం బోధపడింది, అది అంత సులభం కాదు. ఇంతకుముందు జగన్ తెచ్చిన పథకాలు లేకపోతే జగన్ డెవలప్ చేసిన ఏమన్నా పోర్టులు కానీ ఏమన్నా అవే చెప్పుకొని బయట ఇప్పుడు రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటున్నాడు తప్ప ఈయన కొత్తగా ఏం సాధిస్తాడు అనే క్లారిటీ కానీ ఏమి కానీ ఆయనకి లేదు, ఆ కూటమిలో ఉన్న ఎవరికీ లేదు. మళ్ళీ ఇంతోటి సంబరానికి ఈయన మన దేశంలో జనాభా తగ్గిపోతుంది, ఒక్కొక్కరు నలుగురేసి కనాలి, అలా జనాభాను వృద్ధి చేయాలి, అది ఇదని చెప్పి మైక్ పట్టుకొని ఊదర కొడుతున్నాడు. మరి ఇక్కడ ఉన్నటోడికే నువ్వు ఉద్యోగం పీకేసి ఇంట్లో కూర్చోబెడితే వాడెళ్ళి నలుగురిని కానీ ఎట్లా పోషించాలి? ఆడికి దినదినగండం అవుతుంది. అసలు మీరు చెప్పేదానికి మీరు ఆచరించేదానికి అసలు ఏమాత్రం పొంతన లేదు, సంబంధం లేదు. మిమ్మల్ని నమ్ముకొని ఎవడనైనా ముందుకెళ్తే ఇంకా వాడు అధోగతి పాలే. ఇప్పుడు వాడు పిల్లల్ని కానీ ఏం చేయాలి? ఇప్పుడు నలుగురిని ముగ్గురిని కానీ ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు, కొత్త ఏం సృష్టించట్లేదు. అంతకుముందు ఇచ్చే అరాకొర పథకాలు కూడా అవి కూడా లేపేసినారు. ఐ డోంట్ నో అసలుకి మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటో, మీ విధానాలు ఏంటో ఒక్క ముక్క అర్థం కావట్లేదు.